వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 27వ శ్లోకము, శ్లోక నంబర్ 27. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. తాత్పర్యము: ఇంద్రియములతో చేసే కర్మలు అన్నింటినీ, ప్రాణములతో అంటే మనస్సుతో చేసే కర్మలు అన్నింటినీ జ్ఞానముతో వెలుగుతున్న ఆత్మ సంయమము అనే యోగాగ్నిలో వేసి భస్మం చేయాలి. ఇక్కడ పరమాత్మ ఆత్మ సంయమ యజ్ఞము అనే దాని గురించి చెబుతున్నాడు. ఈ ఆత్మ సంయమము అనే అగ్నిలో మనం జ్ఞానేంద్రియములతోనూ కర్మేంద్రియములతోనూ చేసే కర్మలన్నీ హోమం చేయబడతాయి, ఆహుతి చేయబడతాయి అని అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానదీపితే అన్న పదం వాడాడు. దీనికి అర్థం జ్ఞానము అనే దీపం, ప్రకాశము. ఆత్మ సంయమము కలిగితే ఆత్మజ్ఞానము మనలో ప్రకాశిస్తుంది. ఆ జ్ఞానము మనసుతో కలిసి ప్రకాశిస్తూ మనలోని ఇంద్రియ మనోనిగ్రహములను ఇంకా పెరగడానికి దోహదం చేస్తుంది. ఆత్మ సంయమం కలిగితే మనసు విషయవాంఛల యందు లగ్నం కాకుండా పరమాత్మ వైపు మళ్ళుతుంది. దానికి జ్ఞానం తోడ్పడుతుంది. ఇవి ఒకదానితో ఒకటి సహకరించుకొని మనలను మోక్ష మార్గంలో నడిపిస్తాయి. దీనినే ఆత్మ సంయమ యజ్ఞము అని అంటారు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ఆఫర్ ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద వైటల్ ఎనర్జీ యాజ్ oblation into the fire of the yoga of self-restraint kindled by divine knowledge. The Supreme Soul states that in this fire of self-control, all the actions performed by our organs of perception, that is Jnanendriyas, and the organs of action, that is Karmendriyas, are offered as an oblation, they are sacrificed. In this verse, the Supreme Lord uses the word Jnanadipite. This means the illumination or light of the lamp of wisdom. When self-control is attained, self-knowledge shines bright within us. That knowledge, shining in unison with the mind, further aids in increasing our control over our senses and mind. When self-control is attained, the mind stops dwelling on worldly and sensory desires and turns towards the Supreme Soul instead. Wisdom, that is knowledge, aids and supports this process. These two elements cooperate with each other to guide us along the path of liberation, that is moksha. Om Namo Bhagavate Vasudevaya.